సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగళే శరణం. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 4వ పాశ్రంలోకి మనం చేరుకున్నాం. ఈరోజు ఆండాళ్ తల్లి వరుణ దేవుణ్ణి శాసిస్తుంది. అవును, మీరు విన్నది కరెక్టే, శాసిస్తుంది, రిక్వెస్ట్ చేయడంలే. ఎందుకు? భగవంతుడి భక్తి కలిగినటువంటి పరిపూర్ణంగా కలిగిన వారు ప్రకృతిని శాసించగలరు. వీరి మాటలని శాసనంలాగా ప్రకృతి అంగీకరిస్తుంది. అంత గొప్ప ఇదనమాట. భక్తుడి యొక్క మాట కానీ, ఆలోచన కానీ, సంకల్పం కానీ ప్రకృతే తల వంచుతుంది. అలాంటి ఒక గొప్పనైనటువంటి తత్వాన్ని, విషయాన్ని మనకి 4వ పాశ్రంలో ఆండాళ్ చెప్తుంది. ఈ పాశ్రంలో వరుణ దేవుణ్ణి పిలుస్తుంది ఆండాళ్. ఏమన్నా తెలిసిన? హే వరుణ, మేమంతా స్నానం చేయాలి, కాస్త కురువయ్య మంచిగా అంటుంది. అర్థమైందండి? అంత బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా పని గురించి సంకల్పం పవిత్రంగా ఉంటే మన చుట్టూ ఉండేటటువంటి విశ్వం, ప్రకృతి తనంత తానుగా మారి మనకి కలిసి వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ పాశ్రంలో భగవంతుని విశ్వసించి భగవంతుని ప్రార్థించేటటువంటి వాళ్ళకి ప్రకృతి ఎలా సహకరిస్తుంది అనేది ఉదాహరణగా చెప్తూ, ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉంటాడు. అలాగే ఆండాళ్ తల్లి వరుణ దేవుణ్ణి, వర్షదేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన లోపల ఉండేటటువంటి పరమాత్మని దర్శిస్తుంది. ముందు పాసురాన్ని మనం చదువుదాం. ఆజిమజై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ஆழியிழ்ப்புக்கு முகந்து கொடு ஆர்த்து ஏறி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழி என் தோளுடைய பற்பனாபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாழாதே சாங்கமுதைத்த செரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கழி நீராட மகிழ்ந்து ఏలోరెంబావాయ్. వర్షం మామూలుగా మనం అనుకుంటుంటాం కదా, వర్షం రావాలి అంటే కప్పలకి పెళ్లి చేయాలండి అంటుంటారు కదా, అందుకని ఈ బొమ్మ ఇచ్చారండి. అలాగే ఆజి మజై కన్నా ఒండ్రుని కైకరవేల్. ఆండాళ్ ఏం చెప్తుందంటే, హో వరుణదేవ వర్షించు. ఎలా వర్షిస్తావో తెలిసినా ఇలా కొద్ది కొద్దిగా చెయ్యి వెనక్కి తీసుకుంటూ అలా వర్షించకు. ఇక్కడ చూడండి ఆండాళ్ తల్లి ఎంత చక్కగా ప్రార్థిస్తుందో. హే వరుణ. ఎవరి వరుణుడు? శ్రీమన్నారాయణుడే. ఆయన అంతరాత్మగా లేకపోతే, ఆత్మగా లేకపోతే వరుణుడు ఎలా వర్షిస్తాడు? ఇప్పుడు మన విషయంలో కూడా చూస్తే, మన లోపల భగవంతుడు ఉండకపోతే ఈ ఆత్మ ఇక్కడ ఎలా ఉంటుంది? ఈ శరీరంలో ఈ చైతన్యం ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఇంకా సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మని తెలియజేస్తుంది ఈ పాసురం. ఇక్కడ ఆండాళ్ తల్లి, మిగిలినటువంటి గోపికలు అందరూ కూడా వరుణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇందులో చెప్తుంది ఆండాళ్ తల్లి, ఆజిమజై కన్నా ఒండ్రు నీ కైకరవేల్ ఆజి ఇళ్పుక్కు ముగందు కొడు ఆర్త్ ఏరి. హే వరుణ, కాస్త బాగా వర్షాన్ని ఇవ్వయ్యా అంటే, ఎక్కడి అమ్మా అన్ని నీళ్ళు. అరే ఎందుకు అట్లా అంటున్నావు? చెయ్యి ముడవద్దు ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు. ఎలా ఉండాలి, దానం ఎలా చేయాలి కూడా ఇందులో చెప్తుంది. ఊజి ముదల్వన్ ఉరువంబోల్ మెయ్ కరుత్తు.
అంటే నువ్వు ఎప్పుడైతే ఇతరులకి ఇవ్వాలి, అందుకోసం నువ్వు సంపాదించాలి. ఎంత సత్యమో చూడండి. వర్షం ఎక్కడ అంటే నువ్వు సంపాదించు. ఎక్కడ సంపాదించాలి? సముద్ర మధ్యలోకి వెళ్ళి మునుగు. హే మేఘమా, లోపలికి వెళ్ళి మునుగు, బాగా తాగు, ఆర్తు ఏరి అంటే బాగా పైకెక్కు, మళ్ళీ గర్జించు. కడుపు నిండా తిన్నాక వచ్చేది ఏంటంటే తేన్పులు, అలాగే అనమాట. ఈ మేఘం కూడా బాగా సముద్ర మధ్యంలో లోతుగా ఉన్న చోటకి వెళ్ళి మునిగి పైకి, ఆకాశం పైకి అధిరోహించి ఒక గర్జన గర్జించి కురువు. ఎలాగనో తెలిసిన మెరుపులు మెరువు, గర్జనలు గర్జించు, ధారాళంగా కురువు. 3 డ్యూటీస్ చెప్తుంది మేఘానికి, వరుణదేవుడికి. ఏంటా 3? నువ్వు మెరువు అంటే ఎలా మెరవాలి? పర్పనాభన్ కైల్, స్వామి చేతిలో సుదర్శన చక్రం ఎలా మెరుస్తూ మెరుస్తూ ఉంటుందో అలా మెరువు. మళ్ళీ ఎలా గర్జించాలో తెలుసా? స్వామి చేతిలో పాంచజన్యం ఉంటుంది, శంఖం. ఆ శంఖ ధ్వని ఏదైతే ఉందో అలాగా నువ్వు ధ్వని చేయి. ఓకే, అలా చెప్తుందండి ఆండాళ్ళు. అంటే పరమాత్మతో సామ్యం. ఎవరితోనో పని కావాలంటే అలాగే మాట్లాడాలండి, ఏం లేకుండా. అంటే పని కావాలని మాత్రమే చెప్తుంది ఆండాళ్ళని అనడం లేదు నేను, కానీ పరమాత్మ లోపల ఉండటం చేతనే 10 మందికి సాయం చేసే శక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆజిపోల్ మిన్ని వలంబురిపోల్ నిన్నదిరిందు తాజాదే, సంకోచించకుండా శాంగం ఉదయిత శరమజై పోల్, ఎలా కురవాలో చెప్తుందంటాడు. ఇక్కడ చూడండి, శ్రీరామచంద్రుల వారు బాణాలను వేస్తూ ఉన్నారు. రాముల వారు బాణాలను పట్టుకొని ఖరదూషణాదుల్ని సంహరించడానికి టకా 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 వేస్తున్నారట. ఎలానో తెలిసిన 14,000 మంది రాక్షసులు ఎదురుగా ఉన్నారు. రాముల వారు బాణాలు తీస్తున్నారు. ఆయన చెయ్యి వెనక్కి వెళ్ళటం ముందుకు రావటం, వెనక్కి వెళ్ళటం ముందుకు రావటం, ఇది ఎవరికి కనిపించట్లేదట. అంత వేగంగా టకా టకా టకా. ఎలా మరి ఆయన బాణాలు వేస్తున్నాడు తెలుస్తుంది అంటే 14,000 మంది రాక్షసులతోటి ఒంటి చేత్తో యుద్ధం చేశాడు రాముడు. అప్పుడు పడిపోతున్నారు రాక్షసులు, టక 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 కింద పడిపోతున్నారు. ఆహా, అంటే ఈ బాణం ఒకటి పడ్డదన్నమాట అని అర్థమైంది. అలా అంటే గ్యాప్ లేదనమాట, ఒక్క బాణానికి ఇంకొక బాణానికి మధ్య టైం గ్యాప్ లేదు. అలా కురువు అంటుంది వర్షదేవుణ్ణి. ఇప్పుడు చుక్క కురవడం, మళ్ళీ కాసేపు ఇంకో చుక్క, అలా కాదు. చుక్కకి చుక్కకి మధ్య అసలు గ్యాప్ ఉండకూడదు. రాముడి బాణాలలాగా అంటుంది. ఎంత బాగా చెప్తుంది, ఉదాహరణ చూడండి. వాజ ఉలగినిల్ పెయిదిడాయ్ అంటే ఊరు వాడ సంతోషించాలి వర్షం వస్తే. నెత్తి నోరు కొట్టుకొని బాధపడి ఏడ్చేసి ఊళ్ళు కొట్టుకుపోయేలాగా అలా కురవకయ్యా, మంచిగా కురు. పంటలు నిలబడేలాగా, పోషింపబడేలాగా అలాంటి వర్షాలు కావాలి. నాంగళం మార్గజనిరాడ మగిజిందు ఏలోరెంబావాయ్, ఊరు వాడ అందరూ కూడా నీ పేరు చెప్పుకొని ఆనందించి ఈ వర్షంలో మరింత కేరింతలు కొట్టి వాళ్ళ జీవితాలన్నీ కూడా సుఖమయములు అయ్యేలాగా నువ్వు అనుగ్రహించవయ్యా అని వరుణదేవుణ్ణి ప్రార్థన లాంటి శాసనం కదా. ప్రార్థన అంటే మనకి ఇంకంతకంటే మనకి చేత కాకపోతే చేసేది ప్రార్థన, కానీ వారికంటే పెద్దవాళ్ళమైతే చెప్పేది శాసనం. ఈ పాసురంలో మనం ఇదొకటి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మని దృఢంగా విశ్వసిస్తూ గట్టిగా మన హృదయంలో నిలుపుకుంటే ప్రకృతి కూడా మన మాట వింటుంది. ఇంకా మామూలు మనుషులు ఇవన్నీ ఎంత మాట అండి, అందరూ వింటారు. కాబట్టి అది గెలవాలంటే ఏం చేయాలి, ఇలా చేయాలంటే అన్ని కాదు. భగవంతుడిని గట్టిగా ఆయన పాదార విందాలని దృఢమైన విశ్వాసాన్ని కనుక ఎప్పుడైతే పెట్టుకుంటావో అప్పుడు మిగతా పనులన్నీ కూడా చాలా సులభంగా అవుతాయి. కాబట్టి మనం కూడా అది బాగా సాధన చేద్దాం, ప్రయత్నిద్దాం, ఆ రకమైన అలవాటుని చేసుకుందాం. తిరిగి 5వ పాసురంలో కలుద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. జై శ్రీకృష్ణ.